యాహ్! వేర్ ఆర్ వి? జై గురుదేవ్. త్రిదోషాలు, త్రిగుణాలు, ఇంకా పంచభూతాలు. ఈ త్రిదోషాలు ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డామినెంట్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనలో ఫీలింగ్స్, ఆరోగ్య స్థితి ఇవి ఉంటూ ఉంటాయి. ఏం చెయ్యాలి? త్రికోణానికి 3 మూలల్లో ముగ్గురు మనుషుల్ని నించోబెట్టేశారనుకోండి, తగువాడుకుంటున్న వాళ్ళని. బ్యాలెన్స్ అయిపోతుంది కదా! వాళ్ళ జాగ్రత్త పెట్టుకోవాలంటూనే ఎదుటి వాళ్ళతో ఫైట్ చేస్తారు కాబట్టి, ఒక బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. లేదనుకోండి, ఎవరో ఒకరు డామినేట్ చేయడం మొదలెడతారు మిగతా ఇద్దరి మీదనను. అప్పుడేమవుతుంది? శరీరం డిస్కంఫర్టు, మైండ్‌లో డిస్కంఫర్టు, అసౌకర్యంగా అయిపోతుంది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ఆదర్శవంతమైన పరిస్థితొస్తుంది అని పట్టుకు వెళ్ళాడకండి. మనసులో నిరంతరమును. ఈ జలుబు తగ్గిపోతే నేను ఫ్రీ అండి. ఈ జ్వరం ఏ ద పరిస్థితులు వస్తూనే ఉంటాయి అన్నట్లుగా మనం భావించామనుకోండి. లేకపోతే ఏమవుతుంది? ఇది మాత్రం మనలోని మనసు మీద గట్టి ముద్ర పడిపోతుంది. నాకు ఆరోగ్యం బాగులేదు. నాకు ఆరోగ్యం బాగులేదు. అని ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు. అది పైపైన ఉండొచ్చును గాక, లోపల దాకా చొచ్చుకుపోయేటట్లుగా చెయ్యొద్దు అని చెప్తున్నారు. హ్మ్. గట్టి ఇంప్రెషన్ అయిపోకూడదు మనసు మీద. ఏమవుతుంది? అదొక చైన్ రియాక్షన్ అయిపోతుంది. గొలుసు కట్టు అయిపోతుంది. అనారోగ్యం వస్తుంది. నాకు ఆరోగ్యం బాలేదు, అనారోగ్యం వచ్చేసింది అని అనుకుంటాము. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ ఇంకో అనారోగ్యం కింద దారి తీస్తుంది. అలా ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకటి ఒక చైన్ లాగా నడిచిపోతూ ఉంటుంది. అందువల్ల ఆహ్, తర్వాత ఇంకొకటేంటి, ఈ త్రిదోషాలు, త్రిగుణాలు అటు ఇటు అవుతున్నాయి అంటే మీరే చేస్తున్నారా? ప్రకృతి దాని పని అది చేసుకుంటోంది. మాయ అనుకోండి, ప్రకృతి అనండి, స్వభావం అనుకోండి. మీరు చేయాల్సిందేమీ లేదు. మీరు చేస్తున్నది కూడా ఏమీ లేదు అనేది గుర్తించండి. భావాభావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయి. నిర్వికారో గతక్లేశః సుఖేనైవోపశామ్యతి. ఇది చాలా అద్భుతం. ఈ మాటలు చాలు. ఈ 4 పదాలు చాలు. చాలు. అంతకు మించిన జ్ఞానం ఏమీ అవసరం లేదు. ఇది సరిగ్గా పూర్తిగా సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే, ఊరికే పై ఆలోచన కాదు. మీరు నిందించడం మానేస్తారు. నాకిలాంటి ఫీలింగ్స్ ఒస్తున్నాయే, నాకు పాజిటివ్ ఫీలింగ్స్ ఒస్తున్నాయి. లేదు నాకసలు ఎటువంటి ఫీలింగు రావట్లేదెందుకు? లేదు నాకు చెడ్డ ఫీలింగ్స్ ఒస్తున్నాయేంటి? సెల్ఫ్ పిటీ, నా మీద నాకే జాలి. నేనిలా అయిపోయానేంటి? లేదు నన్ను నేను గొప్పయిపోవడం. ఎంత మంచి ఫీలింగ్సో అని జెప్పేసి. ఈ గేమ్ అంతా, ఈ మైండ్ ట్రిప్ అంతా, మెంటల్ ట్రిప్స్ అన్నీ గూడా ఆగిపోతాయి. మెంటల్ ట్రిప్స్‌లో పడిపోరు మీరు. ఎందుకు? ఇది ప్రకృతి సహజంగా, స్వభావ సిద్ధంగా దాని మానానది జరుగుతుంది. మీ ఫీలింగ్స్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవన్నీ కూడా భావాలు ఉండడము, ఎటువంటి భావాలు లేకపోవడము, లేదు చెడ్డ భావాలు ఉండడము, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా జరుగుతాయి అనేది గమనించారనుకోండి. మీకుండే పాజిటివ్ ఫీలింగ్స్‌కి గొప్పయిపోవడం కానీ, నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చాయి కదా అని బాధపడిపోవడం కానీ ఉండదు. నిర్వికారో అప్పుడేమవుతుంది? మీలో ఎటువంటి తప్పులు ఉండవు. చైతన్యము అన్ని వేళలా కూడా ఎటువంటి మచ్చ లేకుండా, ఇంప్రెషన్స్ లేకుండా ఉంటుంది. గత క్లేశః, ఈ దుఃఖము, బాధ, మన క్లేశము ఇవన్నీ మీ చైతన్యంలోంచి మాయమైపోతాయి. గమనించండి. నీ దరిదాపులకి కూడా రావు. నిన్ను ముట్టుకోవడం కూడా వాటికి సాధ్యం కాదు. అటువంటి శుద్ధ చైతన్యం మీలో ఉదయిస్తుంది. ఆనందంగా, సంతోషంగా మీలో మీరు ఉండగలుగుతారు. నిర్వికారో గతక్లేశః. చూడండి, థరో అండర్‌స్టాండింగ్ ఏమి? భావాలు, అభావాలు, వికారాలు, చెడ్డ భావాలు, బ్యాడ్ ఫీలింగ్స్ ఏవైనా సరే నేను తెచ్చుకున్నవి కాదు. కర్తృత్వము అనేది మనం వదిలేయగలిగితే,
ఫీలింగ్స్ పట్ల. అది చాలు నీలో నువ్వు విశ్రాంతిగా ఉండగలుగుతావు. చాలా సింపుల్ 4 మాటలే. ఏమి ఫీలింగ్స్‌గా ఉండడం కానీ, లేకపోవడం కానీ, చెడ్డ ఫీలింగ్స్ కానీ, నీ మటుకు నీ మంచి ఫీలింగ్స్‌కి నువ్వు గొప్పయిపోవడం కానీ. వెరీ సింపుల్ కదా! అది ప్రకృతి సహజంగా జరుగుతుంది అని మనం థరోగా పూర్తిగా అర్థం చేసుకుంటే చాలు. పైపై మాటలు, మనసులో ఆలోచనలు కాదు. ఇంకా లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోగలుగుతారు. నిర్వికారో గతక్లేశః. ఎంత చల్లటి, లోతైన శాంతి, ఆనందము మీరు పొందుతారు. ఊరికే ఎక్సైట్ అయిపోయి ఆ క్షణిక ఆవేశంగా ఉండే ఆనందం కాదు. లోపల నిర్మలత్వం నుంచి వచ్చే ఆనందం ఉంది చూసారు. అది మీరు పొందగలుగుతారు. అర్థమవుతోంది. ఊరికే చిన్న చిన్న విషయాలకి ఏదో జోకేసినప్పుడో, సినిమా చూసినప్పుడో పైపైనే ఎక్సైట్ అయిపోతాం, నవ్వుతూ ఉంటాము. అది వేరు. లోపల నిర్మలత్వం నుంచి లోపల నుంచి వచ్చే ఆనందం ఉంది చూసారు. అది స్థిరంగా మీతో ఉండిపోతుంది. చాలా డీప్ లోతుల్లోంచి ఆ శాంతి, ఆనందము, ఆ చల్లదనాన్ని మీరు అనుభూతి చెందుతారు. అదేం చేస్తుంది అంటే, మీ వ్యవస్థలోని కణాన్ని, అణువుని కూడా చల్లబరిచేస్తుంది. మీ కళ్ళు చల్లగా అయిపోతాయి. మనసు చల్లగా అయిపోతుంది. బుద్ధి చల్లగా అయిపోతుంది. మీ లోపల ఆత్మ శాంతంగా అయిపోతుంది. ఈ చెడుగుడంతా ఉంది చూసారు? అదంతా అయిపోయాక హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. చెడుగుడాటంతా అయిపోయాక హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. కోరికలు చెడుగుడాడేస్తాయి మనతో. కోరికే మనలో అలజడి సృష్టిస్తుంది. ఈ కదలిక, పనులు చెయ్యాలి. యాక్టివిటీ అంతా సృష్టిస్తుంది. పనులు చెయ్యాలి అంటే భౌతికంగా కాదు. ఈవెన్ మెంటల్‌గా కూడా యాక్టివిటీ నిరంతరము అణగకుండా కామ్ డౌన్ అవ్వకుండా మనసు యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. కోరికల వల్లనే. అదంతా డ్రాప్ అయిపోతుంది. శాంతంగా అయిపోతారు. మీ లోపల కోర్ లోపల కూడా మీరు రిపోజ్ అవుతారు. మీలో మీరు స్థిరంగా కదలకుండా నిశ్చలంగా ఉండగలుగుతారు. మనసు చలించకుండా. ఎంత చలనం లేకుండా మనసు అయిపోతుంది. మీలో మీరు మనసు ఆత్మలో రమిస్తుంది, నిలిచిపోతుంది అంటే మీరు మరణించేరేమో అన్నంత నిశ్చలత్వం వచ్చేస్తుంది. మీ కోరికలే పారిపోతాయి. ఎందుకు? అవే మాయ. అంతే. కోరిక మాయకి మించి ఏమీ కాదు. ఇంకేమీ కాదు. ఎప్పుడైనా చెప్పండి మీ కోరికలు మీకు చల్లదనాన్ని కానీ, నిర్మలత్వాన్ని కానీ, శాంతిని కానీ, ఆనందాన్ని కానీ మిగిల్చేయా? చాలా విజయాలు సాధించి ఉండొచ్చు మీ జీవితంలో. ఎంతో మందిని మీరు అలాంటి వాళ్ళని చూసి ఉండొచ్చును గాక. మేబీ కాసేపు వాళ్ళు ఆనందంగా కనిపిస్తారేమో. ఎందుకు? మీ లోపల ఆ కోరిక ఇంకా ఉంది. ఆ కోరిక పట్టుకు వేళ్లాడుతూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి. 10థ్ క్లాస్ పాస్ అయితే మంచి మార్కులొస్తే చాలు. తర్వాత డిగ్రీలో కాలేజీలో సీట్ రావాలి. అక్కడ మంచి మార్కులొస్తే చాలు. నిరంతరము కావాలి, కావాలి, కావాలి. ఆ లోపల ఉంది చూసారు. అది స్థిరంగా ఉండనివ్వదు. ఎంత సక్సెస్ రానియండి, ఇంకో సక్సెస్ కోసం, ఇంకొక విజయం కోసం పాకులాడుతూనే ఉంటుంది. లోపల ఆ కోరిక ఉంది కాబట్టి, అంత సంతోషమైతే బయటికి కనపడదు. కావాలి, కావాలి, కావాలా? ఆ తీవ్రత. అష్టావకుల వారు అందుకే ఏం చెప్తున్నారు? ఆ శాంతమైన, చల్లని, నిర్మలమైన, ప్రసన్నమైన
నీ లోపల ఆ శాంతంలో నువ్వు విశ్రాంతి తీసుకో. ఇది చాలా అమూల్యమైనదండి. చాలా విలువైనది. ఇక్కడ చెప్తున్నారు అష్టావక్రుల వారు. ఒకటి అర పొరలు కమ్ముకున్నాయి. వాటిని నువ్వు వదుల్చుకోగలిగితే, నీ లోపల నువ్వు విశ్రాంతి తీసుకోగలవు. కొన్ని క్షణాల పాటు నీ ఆత్మలో నువ్వు విశ్రాంతి తీసుకున్నా సరే, కోరికలు లేకుండా చల్లగా, ఆ క్షణాలు నీ జీవితంలో చాలా చాలా అపురూపమైనవి, అమూల్యమైనవి అని గుర్తుంచుకో. ఆ క్షణాలు నిన్ను లోపల నుంచి బలోపేతం చేస్తాయి. కొన్ని జీవిత కాలాల పాటు నీతో పాటు ఆ శక్తి, ఆ బలం మీతో పాటు వచ్చేటంతగా. అందుకే సాధన అన్నారు దీన్ని. నిజమైన ధన. నిజమైన ధనం ఇదే. సంపద ఇదే. నిన్ను విడిచిపెట్టదు. ధనము అంటే సంపద. సాధన అంటే అస్సలైన సంపద. మన సంపద మనం ఏదైతే సంపాదించుకున్నామో ఇదంతా మనతో నిలిచిపోదండి. ఉదాహరణకి ఇండియాలో కరెన్సీ తీసుకెళ్ళి ఇండియా బయటకెళ్ళారనుకోండి, రూపాయల నోట్లు తీసుకుని ఎడితే వాటికేమీ విలువ ఉండదు. మార్చలేరు. అలానే పోలాండ్ మనీ తీసుకొచ్చి భారతదేశంలో ఏమైనా విలువ ఉంటుందా? ఎవరు పుచ్చుకోరు. రష్యా మనీ తీసుకెళ్ళి అమెరికాలో చెల్లగొడతారా? దానికి వాల్యూ లేదు. ఒక పెట్రోల్ ఒక లీటర్ కొనాలి అంటే ఎన్నో బకెట్ల కొద్దీ యూరోస్ తీసుకెళ్ళాలి. రష్యన్ కరెన్సీ తీసుకెళ్ళాలి అక్కడ. విలువ లేదు అమెరికాలో. ఇక్కడ ఇంకొక చిన్న గమ్మత్తైన మాట చెప్తున్నారు. అమెరికా డబ్బుకు మాత్రం వాల్యూ ఉంది. ఎందుకంటే ఆ నోటు మీద ఉంటుందిట, ఇన్ గాడ్ వి ట్రస్ట్. భగవంతుడిని మేము నమ్ముతున్నాము. ఆ మాటలకి వాల్యూ ఉందో ఏమో మరి కానీ, అందుకనే భగవంతుడు ఆ డబ్బుల వాల్యూ పెంచాడు అంటున్నారు సరదాగా ఇక్కడ గురువుగారు. లేకపోతే దానికి కూడా ఏమీ వాల్యూ లేదు. గమనించండి. ఆ డాలర్‌లకు కూడా వాల్యూ లేదు. భగవంతుడి మీద నమ్మకం ఉంచాము అన్నారు కాబట్టి దాని వాల్యూ. మీలో మీరు విశ్రాంతి చెందండి. మిగతావి వాటంతటవే అవుతాయండి. అలాని మీకు రేపేం జరుగుతుంది అనే ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా వెళ్ళిపోమని కాదు ఇక్కడ గురుదేవులు చెప్తున్నది. మీ డబ్బులంతా సంపాదించిందంతా ఇవాళ ఖర్చు పెట్టేసేయండి అని కాదు. రేపటి గురించి రేపు చూసుకుందాంలే, ఎలా నడిస్తే అలా అవుతుంది. అది కాదు ఇక్కడ గురుదేవులు చెప్తున్నది, అర్థం చేసుకోండి. నీలో నువ్వు మునిగిపోయి విశ్రాంతి తీసుకోనంత కాలము జీవితంలో ఈ వస్తువులు, ఆర్థిక విషయాలు, ఈ పైపై మెరుగులకి, ప్రాపంచిక విషయాలకి ఆహ్, విలువ ఇస్తున్నంత కాలము నీలో నువ్వు విశ్రాంతి తీసుకోవడము అనేది జరగదండి. అవి అవసరమే. పైపై మే ప్రాపంచిక విషయాలు పైపైన ఉండాలి కానీ, నీ లోపలికి ఆ విషయాలన్నీ చొచ్చుకుపోయేటట్లుగా చెయ్యొద్దు. ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే నీ లోపలకంటా చొచ్చుకుపోయేటట్లుగా చెయ్యొద్దు. దాని బదులు ఏం చెయ్యాలి? నీలో నువ్వు విశ్రాంతిగా ఉండు. ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే అది నీ లోపలికి చొచ్చుకుపోలేదో ఈ ప్రాపంచిక విషయాలు, పైపైనే ఆ రోల్స్ ప్లే చేస్తాము అంతే అనేటట్లుగా మనం చేశామనుకోండి. అక్కడ క్యాప్ పెట్టుకున్నాము. ఆ కాసేపు యూనిఫార్మ్ వేసుకొని పని చేసేసి ఇంటికొచ్చాక కూడా యూనిఫార్మ్ పట్టుకుంటారా? ఒక టీచర్ ఉన్నారనుకోండి. డస్టరు, చాక్ పీసు ఆహ్, బెత్తం పట్టుకునే ఇంట్లోని కూడా తిరుగుతూ ఉంటారా? ఒప్పుకుంటారా ఇంట్లో వాళ్ళు? కుదరదు కదా! అక్కడ అక్కడ రోల్ ప్లే చేసామో అంతే వదిలేయగలగాలి. లోపల దాకా మనకి వెళ్ళిపోకూడదు. అది నిర్వికారము అంటే. మిగతావన్నీ విడిచిపెట్టేసేయాలి. నిర్వికారము అంటే అది. వికారము అంటే భావాలు
వక్రంగా వెళ్ళడము, వికారంగా డిస్టార్షన్ అవ్వడం అని లేదు. నెగటివ్ ఫీలింగ్స్ అనండి, నకారాత్మక భావాలు. నకారాత్మక భావాలు అంటే ఏమనుకోవచ్చు? దురాశ, కామము, అసూయ, కోపము, మోహము, అబ్సెషన్స్, విపరీతమైన అబ్సెషన్స్, ఎంటాంగిల్మెంట్, బంధము, ఇవన్నీ కూడా నెగటివ్ ఫీలింగ్స్. వీటిని ఎలా వదిలించుకోవాలి? ఎప్పుడు నీలో లోపల విశ్రాంతి తీసుకుంటేనే, లోపల నుంచి నువ్వు ప్రసన్నంగా ఆనందంగా ఉన్నప్పుడు వీటినన్నీ వదిలించుకోవడము కుదురుతుంది. ఎందుకు అంటే కోపాన్ని ఏదో పైన కామాపు చేయడానికి, కంట్రోల్ చేసేయడానికి, తుడిచిపెట్టేయడానికి చేద్దాము అని అనుకుంటే కుదరదు. ఎలాగ ఆపగలవు కోపాన్ని? పైన ట్రీట్మెంట్ ఇచ్చి కుదరదండి. ఎందుకు? కోపానికి కారణమేమి? కోపానికి కారణమేమి? కోరిక. కోరిక వల్లనే కోపం వస్తుంది. ఆ కోరికని నువ్వు తీసి పడేయనంత కాలము, మూలాల నుంచి పెక్కిలించే పారయ్యనంత కాలము కోపం లేకుండా నువ్వు ఉండలేవు. ఈ కోపానికి అంతటికి వెనక ఏదో ఒక కోరిక దాగి ఉంది. కోపాన్ని చూపించచ్చు, కోపం రావచ్చు, కాకపోతే కొన్ని సెకండ్ల పాటు ఉండి వెళ్ళిపోవాలి. ఎలాగా? నీటి మీద రాతలాగా ఆ క్షణంలో తీరిపోవాలి కోపం కూడా. అంతేకాని చాలా కోపం ఉండే వ్యక్తి ఏమవుతుంది చూడండి, కోపాన్ని పట్టుకు వేలాడుతూ విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళ చుట్టూ కూడా వాతావరణంలో కూడా ఆ కోపం నిండిపోతుంది. ఆ వైబ్రేషన్స్ నిండిపోతాయి. చాలాసార్లు ఏమవుతూ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకు కూడా కోపం రావడం మొదలవుతుంది. ఒకళ్ళు కోపంతో అరుస్తూ ఉంటే పక్క వాళ్ళకు కూడా కోపం అంటుకుంటూ ఉంటుంది. గమనించారా ఎప్పుడైనా? లేదా ఇది? ఇట్ హ్యాపెన్స్. అందుకని కోపం రావచ్చు కొన్ని సెకండ్లు. నీటి మీద రాతలాగా మాయమైపోవాలి అంతే. భావ భావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయే. చూడండి మన లోతుల్లో కణంలోని ఇది ఏమంటారు, ఇమిడిపోవాలి ఈ జ్ఞానం. భావ వికారశ్చ రిపీటెడ్గా చెప్తున్నారు. అందుకే స్వభావాదితి నిశ్చయి. అందుకే ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో, నెగటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మీద లోతుల్లోకి చొచ్చుకుపోయి వాసనాస్ క్రియేట్ చేసేటట్టు, ఇంప్రెషన్స్ క్రియేట్ చేసేటట్లుగా ఉండకూడదు. అప్పుడు నిర్వికారో గత క్లేశో, ఈ వికారాలన్నీ మిమ్మల్ని, నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. అసలు మొట్టమొదటిగా మీరు ఆలోచించాల్సింది, గ్రహించాల్సింది ఏంటి అంటే అవి మీవి కాదు. ఫస్ట్ థింగ్, అవి నీలో లేవు. ఈ దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, ఇవన్నీ కూడా నెగటివ్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది. ఆనందంలో, శాంతిలో, మీ లోపల సూదింగా, హాయిగా మీరు సంతోషాన్ని చవి చూస్తారు. అక్కడ మీరు విశ్రాంతిగా, మీ లోపల విశ్రాంతిగా మీరు రిలాక్స్ అవుతారు. భావాలు, అభావాలు, వికారాలు, నెగటివ్ ఫీలింగ్స్, నకారాత్మక భావాలు, వాటి స్వభావానుకూలంగా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాత, పిత్త, కఫ కోసం కూడా గతంలో చెప్పారు గురుదేవులు. సత్వ, రజ, స్తమో గుణాల గురించి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాము. తర్వాత పంచభూతాలు, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, ఈ పంచభూతాల కోసం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి. అందువల్ల రకరకాల మూడ్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ పడిపోతూ ఉంటాయి. అది సహజ స్వభావంగా, ప్రకృతి స్వభావరీత్యా అవుతూనే ఉంటుంది. మనమేం చెయ్యాలి? సాక్షిలాగా మనం దీన్ని గమనిస్తూ మనలో మనము విశ్రాంతిగా మీలో మీరు ఉండండి. సుఖేనైవోపశామ్యతి. సుఖంగా నీలో నువ్వు. అష్టావక్రులు ఆర్డర్ చేస్తున్నారు, నీలో నువ్వు ఉండు. ఆశీర్వచనమే కాదు ఇది, ఆర్డర్ కూడా. సుఖంగా ఉండు. ఏదో వస్తున్నాయి, సాక్షిలాగా చూడు, నీలో రకరకాల భావాలు
వస్తున్నాయి. నిజానికి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు చేస్తున్నదేనండి. నీ శరీరాన్ని మేనేజ్ చేయడం కూడా భగవంతుడే చేస్తున్నాడు. నీ గుండెకాయ కొట్టుకోవడము నువ్వు చెప్తే కొట్టుకుంటోందా? భగవంతుడు చేస్తున్నాడా? నిజం చెప్పండి. ఈవెన్ దాని మెయింటెనెన్స్ కూడా భగవంతుడే చేస్తున్నాడండి. గుండె కొట్టుకుంటోంది అంటే భగవంతుడే కారణము. నీకు కనుక నీ గుండె కట్టుకోవడం మీద కంట్రోల్ ఉంటే ఎవరైనా మరణించడానికి ఇష్టపడతారా? ఎవరు చనిపోదాం అని అనుకుంటారు చెప్పండి? 99 సంవత్సరాల వయస్సు ఉండే స్త్రీ, లేదు 110 సంవత్సరాలుండే పురుషుడు మరణించాలి అని కోరుకోరు. ఎన్నాళ్ళైనా ప్రతి ఒక్కరికి బతకాలనే ఉంటుంది. నీ కంట్రోల్‌లో లేదు. నీ పెర్మిషన్ అడిగి నీ గుండె కొట్టుకోదు. నిన్నడిగి గాలి నీ ముక్కులోంచి శ్వాస నీలోంచి ప్రసరించదు. నువ్వు కోరావని ప్రసరించదు. ఆగిపోమన్నావని ఆగిపోదు. నీ పట్టింపే లేదు. నీ రక్తనాళాలు పెరుగుతాయి, తరుగుతూ ఉంటాయి. ఇదంతా నిన్నడిగి చేస్తున్నాయా అవన్నీను? నీ బ్రెయిన్‌లో కణము నీ శరీరంలో దానంతట అది జరుగుతోంది. నువ్వేం చేస్తున్నావు దాని కోసమని చెప్పు? ఎందుకు మనం ఇది చూడలేకపోతున్నాము? శరీరంలో ప్రతి ఒక్కటి దానంతట అది జరుగుతోంది. సృష్టిలో ప్రతి ఒక్కటి దానంతట అది జరుగుతోంది. పువ్వులు వికసిస్తున్నాయి. ఆకులు ఆకుపచ్చగా అవుతున్నాయి. మళ్ళీ పువ్వు రెక్కలు రంగురంగుల్లో ఉంటున్నాయి. సృష్టి అంతా ముందుకి నడుస్తూనే ఉంది. సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. ఎందుకు ఇంత గుడ్డిగా మనము ఈ ప్రపంచం, ఈ సృష్టిని అంతా నడిపించేది ఏదో వెనకాతల ఉంది అని ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు ఇంత గుడ్డిగా ఉన్నారు? ఎవరు దీన్నంతటిని మేనేజ్ చేస్తున్నది? పిల్లలకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. తెలుసుకోవాలి అనే ఆతృత ఉంటుంది. ఎవరు సూర్యుడిని చుట్టూ తిప్పుతున్నారు? చిన్న పిల్లల్లో కూడా ఉత్సాహం ఉంటుంది. నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? భగవంతుడు కానిది ఏదీ లేదు. ఇది నువ్వు గట్టిగా అర్థం చేసుకో. కళ్ళు తెరిచి చూడు. ఒక పరిస్థితులకి లొంగిపోయి ఉండిపోతున్నావు నువ్వు. నువ్వు ఏది కంట్రోల్ చేస్తావు? ఏ పరిస్థితిని నువ్వు అదుపు చేస్తావు? నువ్వేమిటి? ఎక్కడున్నావు? అన్నీ జరుగుతున్నాయి. నువ్వు భగవంతుడిలో ఉన్నావు. భగవంతుడే అది. అంతటా అదే. తత్ సత్. ఏది నువ్వు అదుపు చేసేస్తావు? ఏది నీ చేతుల మీద నీ పెర్మిషన్ తీసుకొని నడుస్తోంది? పైపైన ఉండని. ప్రపంచంలో పని చెయ్యొద్దు, ప్రాపంచిక విషయాల్లో ఉండొద్దు అని కాదు. ప్రాపంచిక విషయాలు చేస్తే ఈ రోల్ ప్లే అంతే. అది కాసేపేదో డ్రామా ఆర్టిస్ట్ వచ్చి 'ఎన్టీ రామారావు' ఒకచోట రాముడు, ఒకచోట కృష్ణుడు వేసినట్టు మనం గూడా అక్కడ రోల్ ప్లే చేసేస్తాం మళ్ళీ. నీ లోపలికి వెళ్లి నువ్వు విశ్రాంతి తీసుకో. అది గ్రహించు. జై గురుదేవ్. సచ్ ఎ వండర్‌ఫుల్. అది తెలుసు మనకి. కానీ అనుభవంలో నువ్వెందుకు చేయలేకపోతున్నావు? సాధన. అది. చేయగా నీ లోతుల్లోకి నువ్వు విశ్రాంతి తీసుకోగలుగుతావు. ఆటోమేటిక్‌గా కోరికలు ఇవన్నీ దానంతటదే వెళ్ళిపోతాయి. ఆ! ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ వచ్చేస్తుంది సత్వరజ, తమో గుణాలల్లోని. యెస్. జై గురుదేవ్.